ఈ వీడియోలో 2023 ఇయర్లో ఇచ్చినటువంటి ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క సొల్యూషన్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, given questions, two equations numbered 1 and 2 are given. You have to solve both the equations and mark the appropriate answer. సో ఇక్కడ మనం రెండు ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేసి ఎక్స్కి వైకి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయగలగాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ x² - 12x + 36 అని ఇవ్వడం జరిగింది. సో హియర్ దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x² - 12x + 36 = 0. This can be expressed as x - 6 whole square = 0. Therefore, x - 6 = 0, x = 6. అలాగే y వాల్యూస్ కూడా సాల్వ్ చేద్దాం. y² - 7y - 60 = 0 given. So here 12 5s are 60. So the expression can be taken as y - 12 into y + 5 = 0. Therefore, y is equal to -5 or +12. So if I compare x value 6 with y values -5 and +12, 6 is greater than -5 but less than +12. కాబట్టి ఇక్కడ x అనేది ఒకసారి గ్రేటర్ దాన్ ఒకసారి లెస్ దాన్ వచ్చింది కాబట్టి నో రిలేషన్ ఎస్టాబ్లిషెస్ అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, x² - 15x + 54 = 0. Here the roots of the x values are 6, 9. 6 9s are 54. And here y² - 11y + 30, 5 6 are 30, 5 + 6 11. కాబట్టి రూట్స్ 6 9 5 6. సో ఇక్కడ 6 అనేది గ్రేటర్ దాన్ 5, 6 అనేది ఈక్వల్ టు 6, 9 గ్రేటర్ దాన్ 5, 9 గ్రేటర్ దాన్ 6. కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అని చెప్పొచ్చు. కాబట్టి ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ x² + 12x + 35 = 0. Therefore, both the roots are negative. 5 7s are 35. కాబట్టి -5 -7. అట్లాగే y values 8 4s are 32 and the roots are positive 8 and 4. Negative roots are less than positive roots. So we can say that x less than y definitely. So కాబట్టి first option is the correct answer. x² + 8x + 16. ఇక్కడ x values మళ్ళీ నెగిటివ్ రూట్స్ వస్తాయి, y values పాజిటివ్ రూట్స్ వస్తాయి. సో నెగిటివ్ రూట్స్ ఇస్ లెస్ దాన్ పాజిటివ్ రూట్స్ కాబట్టి x less than y. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెండు కూడా నెగిటివ్ రూట్స్ కాబట్టి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. +30 రావాలి, 11 రావాలి కాబట్టి x యొక్క వాల్యూస్ +6 + 5 అవుతుంది. అంటే రూట్స్ -5 -6 అవుతాయి. అట్లాగే y వాల్యూస్ 4 5s are 20, 4 + 5 9 కాబట్టి రూట్స్ ఆర్ -4 -5. -5 is less than -4, -5 is equal to -5, -6 is less than -5. Therefore, x is less than or equal to y అని చెప్పచ్చు. Third option is the correct answer. The average weight of A, B, C, D and E is 48 kgs, while the average weight of C and E is 42 kgs. The weight of F is also added. Then the average weight of all 6 is reduced by 2.5 kgs. Find the average weight of A, B, D and F. ఫస్ట్ మనకి ABCD యొక్క యావరేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క 48 కేజెస్ అని ఇచ్చారు. అట్లాగే ఎఫ్ కూడా యాడ్ అయితే ABCDEF యొక్క యావరేజ్ 2.5 కేజెస్ రిడ్యూస్ అయింది అంటున్నారు. అంటే 45.5 కేజెస్. సో కాబట్టి ఇప్పుడు ఎఫ్ యొక్క వెయిట్ ఎంత అవుతుంది అంటే 45.5 మైనస్ తగ్గింది కాబట్టి -2.5 into 5. సో 12.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 33 అవుతుంది. ఎఫ్ యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎవరు యావరేజ్ కనుక్కోమంటున్నారు, ABDF యావరేజ్ కనుక్కోమంటున్నారు. అంటే మనకి ABDF కనుక్కోమన్నారు అంటే ABD ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి.
ఎఫ్ ఆల్రెడీ మనకు వాల్యూ వచ్చేసింది. ఏబిడి తెలియాలి అంటే మనకి ఇక్కడ సిఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సిఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చారు? యావరేజ్ 42 అని ఇచ్చారు. కాబట్టి సమ్ ఎంత అవుతుంది? 84 అవుతుంది. అట్లాగే ఏబిసిడి యొక్క యావరేజ్ ఏమని ఇచ్చారు? 48. కాబట్టి 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏబిసిడిఈ యావరేజ్ 48 కాబట్టి టోటల్ మనకి ఏమవుతుంది? 240 అవుతుంది. దీంట్లో సిఈ యొక్క టోటల్ ఏమవుతుంది? 84 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే సిఈఈ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏబిడి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏబిడి యొక్క టోటల్ ఏమవుతుంది? 156 అవుతుంది. 156 అవుతుంది. సో ఏబిడి 156 అవుతుంది. ఎఫ్ వాల్యూ 33 అయితే టోటల్గా 4 మెంబర్స్ యొక్క టోటల్ ఎంత అవుతుంది? 189 అవుతుంది. మన యావరేజ్ అడిగారు కాబట్టి టోటల్ 189 కాబట్టి యావరేజ్ 416 7 4 28.25 47.25 అనేది ఆన్సర్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. A, B and C can do the work in 81, 54 and 72 days respectively. They started the work together, but A left after 8 days before the work was completed, and C left 10 days before the work was completed. How long did it take to do the total work? ఫస్ట్ మనం టోటల్ వర్క్ తెలుసుకోవాలి అనుకుంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 81, 54 అండ్ 72 యొక్క ఎల్సిఎం. సో ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ 9 3 క్యూబ్ ఉంది 27, 3 power 4 81 ఉంది. అట్లాగే 2 క్యూబ్ 8 ఉంది. సో ఆన్సర్ 8 into 81. 8 into 81 అనేది ఎల్సిఎం అవుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ ఎఫిషియన్సీస్ ఏమవుతాయి అంటే, సో 81 పోతే ఏ యొక్క ఎఫిషియన్సీ 8 యూనిట్స్, అట్లాగే బి యొక్క ఎఫిషియన్సీ 3 2s 3 4s 12 అవుతుంది బి యొక్క ఎఫిషియన్సీ. అట్లాగే సి యొక్క ఎఫిషియన్సీ 8 into 81/72, 8 9s క్యాన్సిల్ అయితే 9 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు వర్క్ ఎలా జరిగింది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి, లాస్ట్ 8 daysలో ఏ లేడు, లాస్ట్ 10 daysలో సి లేడు. ఎయిట్ డేస్ 2 days ఇవి లాస్ట్ 10 days అవుతాయి. సో లాస్ట్ 8 daysలో ఇక్కడ n days. ఈ 10 days సెషన్లో కూడా 10 days ముందే వెళ్ళిపోయాడు సి. కాబట్టి ఇక్కడ ఏబి ఉంటారు, ఇక్కడ సి లేడు. ఇక్కడికి వచ్చేసరికి ఏ కూడా వెళ్ళిపోతాడు, బి ఒక్కడే ఉంటాడు. లాస్ట్ 8 daysలో ఎవరు ఉంటారు? బి ఒక్కడే ఉంటారు. అప్పుడు ఏ సి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్లో ఎవరెవరు ఉన్నారు? ముగ్గురు కలిసే ఉన్నారు. సో అయితే టోటల్ టైం ఎంత పట్టింది అంటున్నారు. ఏబిసి ముగ్గురు కలిపి రోజుకి 29 యూనిట్స్ చేయగలరు. టోటల్ 29 చేయగలరు. ఏబీలు ఇద్దరు కలిపి 20 చేయగలరు. బి ఒక్కడే రోజుకి 12 యూనిట్స్ చేయగలరు. సో ఇప్పుడు n into 29 అది మనకు తెలియదు. 22s 40 యూనిట్స్ సెకండ్ స్లాట్లో అయిపోయింది. థర్డ్ స్లాట్లో 96 అయిపోయినాయి. టోటల్గా ఎంత వర్క్ అయిపోయింది? 136 వర్క్ అయిపోయింది. సో 29n ప్లస్ 40 ప్లస్ 96 136. 136 మనం ఎలా రాసుకోవచ్చు? 8 into 17గా రాసుకోవచ్చు. ఇస్ ఈక్వల్ 8 into 81 అనేది టోటల్ వర్క్. 29n కావాలి కాబట్టి 17 81s అటు సైడ్కి తీసుకెళ్ళిపోతే 17 8s, దాంట్లో నుండి 81 8స్లో నుండి 17 8s సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 64 into 8. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 64 into 8/29 అంటే 480 plus 32 512/29 డేస్ పడుతుంది. 512/29 into 129 29 22 మిగులుతుంది. ట్రిపుల్ టూ అంటే 7 times క్యాన్సిల్ అవుతుంది. 140 plus 63 203 ఇక్కడ 19 మిగులుతుంది. 19/29. సో టోటల్ టైం టేకెన్ ఇది ఒక 10 days, ఈ యొక్క 17 days. టోటల్ టైం టేకెన్ 27 19/29 days. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 years ago
Ratio of ages between Amar and Bhupendra is 3:4. And 2 years hence, the ratio of ages between Amar and Bhupendra is 4:5. Find the ratio of their present ages. 2 years ago 3:4 ఉంటే 2 years after 4:5 ఉంది. సో ఇది 2 years ago, ఇది 2 years after. టోటల్గా గ్యాప్ 2 years agoకి 2 years afterకి 4 years. ఇక్కడ గ్యాప్ 1 part. 1 part ఈజ్ ఈక్వల్ 4 years అని తెలుసు. మనకు ప్రెసెంట్ ఏజ్ కావాలి కాబట్టి 2 parts ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. కాబట్టి 4 parts 1 year అయితే 1 part 4 years అయితే 1 part 4 years అయితే 2 years ఎంత అవుతుంది? 0.5 parts. 0.5 parts యాడ్ చేస్తే 3.5:4.5 అవుతుంది. అంటే 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 7:9 అనేది ప్రెసెంట్ రేషియో అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. Table shows the number of people who went to 4 different malls A, B, C and D on 3 different days, Friday, Saturday, Sunday of the same week. Is the sum of the number of people who went to mall A on Friday, mall B on Saturday and mall C on Sunday and mall D on Friday. So mall A on Friday. A on Friday is 380. Mall B on Saturday is 300. Mall C on Sunday is 260 and mall D on Friday 320. Total maybe 1260 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ is the correct answer. Number of people who went to mall E on Thursday is 80% of number of people who went to mall D on Friday. Then what is the average number of people who went to mall E on Thursday and number of people who went to mall C on 3 days of the week? ఫస్ట్ మనం మాల్ ఈలో పీపుల్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇట్ ఈస్ గివెన్ దట్ మాల్ ఈ థర్స్డే ఈజ్ 80% ఆఫ్ మాల్ డి ఫ్రైడే. మాల్ డి ఫ్రైడే ఎంతమంది ఉన్నారు? 320. 80% ఆఫ్ 320. పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్ 256 ఉంటారు. మన ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? మాల్ ఈ హూ వెంట్ టు మాల్ ఈ అండ్ థర్స్డే విచ్ ఈస్ 256 అండ్ మాల్ సి ఆన్ 3 days ఆఫ్ ది వీక్. మాల్ సి టోటల్గా తీసుకున్నట్లయితే 900 ప్లస్ 256 1256. దీని యొక్క యావరేజ్ అడిగారు కాబట్టి బై 4 314. So it is 1156. 1156 by 4. 2 4s are 8. 8 4s are 32. 289 is the average. Third option is the correct answer. Total number of people who went to all 4 malls on Saturday is how much? More or less than the total number of people who went to mall B on all 3 days together. Saturday 4 malls. 220, 200 plus 300, 500, 800, 1100, 1220 is how much more or less than who went to mall B on all 3 days together. Mall B total 3 days this direction. 580, 960. This is more. How much more? 260 more. So first option is the correct answer. If on Monday the number of people who went to mall A is 200% number of people who went to mall C on Saturday, then find the ratio of number of people who went to mall A on Monday and number of people who went to mall D on Sunday and Saturday together respectively. First మనం మాల్ ఏ కనుక తీసుకున్నట్లయితే it is 200% of mall C on Saturday. Mall C on Saturday ఎంతున్నారు? 360. 200% అంటే అర్థం ఏంటి? డబల్ అని అర్థం. కాబట్టి మాల్ ఏలో డబల్ ఆఫ్ 360 అంటే 720.
ఇప్పుడు రేషియో కనుక్కోవాలి ఎవరెవరికి, ఏకి మరియు ఏ మండే అండ్ ఇంకెవరికి కనుక్కోవాలి, డి సండే అండ్ సాటర్డే తీసుకోమంటున్నారు. సో డి కనుక సాటర్డే సండే చూసినట్లయితే టోటల్ మనకి 660 ఉంది. సో ఈ 660కి 720కి రేషియో 0 0 క్యాన్సిల్, 6 table I'm cancelling 12 times, 6 table I'm cancelling 11 times. The answer is 12:11. Third option is the correct answer. Next problem, what is the average number of people who went to Mall A and Mall B together on Sunday, and the people who went to Mall C and Mall D together on Friday? A, B on Sunday. 240 plus 380. 620. And Mall C and Mall D on Friday, C and D on Friday. 280 plus 320, 600. Total 1220. But I am asking average 1220 by 4. This gives us 305. So answer is fourth option. What will come in place of question mark in the following question? సో మొత్తం అన్ని కూడా డినామినేటర్ 1/32 ఉండేటట్టుగా రాసుకోండి, 5/32 ఉండేటట్టుగా. సో 5/16 కాబట్టి దీనికి 10/32గా రాస్తుంది. మైనస్ 1/8 4/32, మైనస్ 3/32. ఈ 3/16 6/32గా రాసుకోవచ్చు. ఈ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. అట్లా 1/4ని 8/32గా రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ బై 32. అన్నిట్లోనూ కామన్ డినామినేటర్ 32 కాబట్టి ఇగ్నోర్ చేయండి. సో 10 minus 4 minus 6 cancel, 8 minus 3 5 అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 5. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 40% ఆఫ్ 750. 40% అంటే మనం 2/5గా రాసుకోవచ్చు. ఆఫ్ 750 మైనస్ ఎక్స్ మైనస్ 450 divided by 9 into 50. 50 into 4 into 200 is equal to 40. సో మైనస్ ఎక్స్ ఈ సైడ్ తీసుకెళ్ళిపోదాం, 14 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 150 is 300, 300 minus 200 100, 100 minus 40 60. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 60 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అన్నీ కూడా 0.3 హోల్ పవర్ ఉండేటట్టు రాసుకోండి. 27 0.3 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ 0.3 స్క్వేర్ ఇంటూ 0.3 స్క్వేర్ డివైడెడ్ బై 0.0081 0.3 హోల్ పవర్ 4గా రాసుకోవచ్చు. ఇంటూ 0.09 0.3 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 0.3 హోల్ స్క్వేర్ 0.3 హోల్ స్క్వేర్ 0.3 హోల్ పవర్ 4 అవుతుంది. ఇక్కడ హోల్ పవర్ 4 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 25 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ అని అర్థం. కాబట్టి రూట్ ఆఫ్ 25 is 5 డివైడెడ్ బై 16 స్క్వేర్ రూట్ ఈజ్ 4 ఇంటూ 44 ప్లస్ 135 మైనస్ ఎక్స్ అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. 240 డివైడెడ్ బై 6 into 40 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 40. 4 cancel 11 times. 55 minus 40 15. 15 plus 135 150 అవుతుంది. X value 150. 15% of 800 is 120 plus 35 into 4 is 140 is equal x plus 150 divided by 3 is 50. 50 left side తీసుకొస్తే 90. 90 plus 120 210 అవుతుంది. But x value 210 అవుతుంది. First option is the correct answer. Next, what will come in place of question mark? 961 power 1/2 అంటే square root. Square root of 961 is 31. Square root of 400 is 20. Square root of 425 is 35. Square root of 16,000, it should be 1600 only. So 40 minus x square.
సో మైనస్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం, ఈ వాల్యూస్ రైట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది రైట్ సైడ్? -24. ఇటు సైడ్ వస్తే +624 అవుతుంది. 40 + 24 64. X is equal to 8. So answer is 8. Third option is the correct answer. By mistake 16,000 పడింది, అది 1600 అని తీసుకో. X power 1/2 is equal 25% of 2400 is 1/4. 1/4 అంటే 600 -192. 378 కూడా ఇటు సైడ్కి వస్తే -378 అవుతుంది. సో 600 minus 570 is 30. So root x is equal to 30. X is equal to 900. So second option is the correct answer. Next question, 133 divided by square root of 49 is 7 into 20 plus x is equal to square root of 225 is 15. Square root of 100 is 0, 10, 150 plus 310. 7 cancel 19 times. 19 20 is 380. Taken this side. So x is equal 310 minus 380 is -70. 150 minus 70 is 80. Covered fifth option is the correct answer. 260 divided by x is equal to 65 3 is 195. 195 plus 315 505 510. అట్లాగే 60 into 4 240 plus 10 250 right side తీసుకొస్తే -250 అవుతుంది. సో 510 minus 250 is equal to 260. 260 cancel. So x is equal to 1 అవుతుంది. Third option is the correct answer. 120% of 620. So try to apply digital loop concept. 3 into 8 24 అంటే 6 అవుతుంది. 12 అంటే 3, 2 3s are మళ్ళా 6 అవుతుంది. ప్లస్ 6 into 3 9 అంటే 0. సో 12 అంటే 3 డిజిటల్ రూట్ రావాలి. ఏ ఆప్షన్ అలా వస్తుందో చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ మ్యాచ్ అవ్వలేదు, ఫిఫ్త్ ఆప్షన్ కూడా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 1974. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 73 into 10, 18 plus 12 ఏమవుతుంది? ఇక్కడ మనకు 30 అవుతుంది. 30 plus 700 is equal to 713 into x. 10 table taking common and cancel. X is equal to 70 plus 3, 73 by 73, that is 1. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ is the correct answer. 25% of 960 అంటే 1/4. 1/4 is 240 plus 224 into 15 is 360 plus 18 into 20 is 360. 360 plus 360 720. 720 plus 240 is 960. So the third option is the correct answer. 4 into x plus 120. 8 cube is 512 plus 640 divided by 80 is 8. 8 plus 4. So 4 table taken common and cancel. 4 table taken common and cancel. So x is equal to 120 side తీసుకొస్తే plus 8 మిగులుతుంది. 8 plus 3 11 అవుతుంది. కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ is the correct answer. A mixture 60 liters of wine and water contains 20% water. How much water should be added to the mixture so that water will be 36% in the final mixture? ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వైన్ కాన్స్టెంట్ ఉంటుంది. వైన్ని ఎన్ అనుకోండి. సో 60 liters మిక్చర్లో ఒరిజినల్గా 20% వాటర్ ఉంటే 80% వైన్ ఉన్నట్లు అవుతుంది. అట్లాగే న్యూ మిక్చర్లో వాటర్ 36% అయిందంటే వైన్ 64% అవుతుంది. 64% ఆఫ్ న్యూ మిక్చర్ ఎం అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే పర్సెంట్ 2 zeros క్యాన్సిల్, 8 table 8 times cancel. So we have 600 by 8. M is equal to 600 by 8. ఎందుకంటే పర్సెంటేజ్ అంటే 500, ఇట్ వస్తే మల్టిప్లై. 4 table క్యాన్సిల్ చేస్తే 8 table క్యాన్సిల్ చేస్తే 7 8s are 56 5 75. ఒరిజినల్ మిక్సర్ 60, న్యూ మిక్సర్ 75 అంటే యాడ్ అయిన క్వాంటిటీ 15 liters అవుతుంది.
The second option is the correction. A bookshop seller sells the books whose market price 300 at a discount of 15% and gives a pamphlet costing 15 rupees free with each book. Even then he makes a profit of 20%. What is his cost price per book? So selling price అక్కడికి ఎంత అవుతుంది అంటే 15% అంటే 15% ఆఫ్ 300 45 రూపీస్ తీసేయాలి. 45 ఇది ఒక 15 రూపీస్ ఫ్రీ, టోటల్గా 60 రూపీస్ అతను లాస్ అవుతున్నాడు. కాబట్టి 240 రూపీస్కి అతను అమ్ముతున్నట్లు కన్సిడర్ అవుతుంది. సో దీనివల్ల ప్రాఫిట్ 20% వచ్చిందంటాడు. ప్రాఫిట్ 20 వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ 120x ఈక్వల్ అయితే 100x ఎంత? సో 20 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 200 రూపీస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది 200. A train crosses a standing man at a speed of 15 meter per second in 8 seconds, while B crosses the platform 200 meter length in 3x seconds with a speed of 15 meter per second. Length of the train B is 1/3 of the length of the train A. Find the length of train B. Distance, speed, time తీసుకున్నాం. సో ట్రైన్ ఏ, ట్రైన్ బి. ట్రైన్ ఏ స్టాండింగ్ మ్యాన్ క్రాస్ చేస్తుంది కాబట్టి దాని లెంగ్త్ క్రాస్ చేసినట్టు అవుతుంది. ట్రైన్ ఏ లెంగ్త్ ఎల్ అనుకున్నట్లయితే స్పీడ్ 15 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. టైం మనకి x సెకండ్స్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ కేసులో బి అనేది ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది. అయితే దీని యొక్క లెంగ్త్ ఆఫ్ ట్రైన్ బి ఈజ్ 1/3 ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఏ అన్నాడు. సో ట్రైన్ ఏ లెంగ్త్ 3L అనుకుంటే ట్రైన్ బి లెంగ్త్ L అవుతుంది. సో ఇది 15 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో L + 200, ఎందుకంటే 200 ప్లాట్ఫామ్ లెంగ్త్ కూడా మనం యాడ్ చేయాలి. అది టోటల్ డిస్టెన్స్ టు బి కవర్డ్ అవుతుంది. దీనికి పట్టిన టైం 3x అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైం స్పీడ్ అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ ఎప్పుడైతే టైం పెరిగిందో కవర్ చేసే డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. టైం ఎన్ని టైమ్స్ పెరిగింది? 3 times పెరిగింది. డిస్టెన్స్ కూడా 3 times పెరగాలి. అంటే డిస్టెన్స్ అనేది ఏ రేషియోలో ఉండాలి? 3:1 రేషియో, 1:3 రేషియోలో ఉండాలి. కాబట్టి 3L is equal into 3. ఫస్ట్ డిస్టెన్స్ సెకండ్ డిస్టెన్స్కి ఫస్ట్ డిస్టెన్స్కి ట్రిపుల్ ఉండాలి. 3 × 3L is equal to L + 200 అవుతుంది. సో 9Lలో L తీసేస్తే 4L is equal 8L is equal 200, where L is equal 25. అయితే ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ బి అన్నాడు. లెంగ్త్ ఆఫ్ ట్రైన్ బి LA కాబట్టి ఆన్సర్ 25 meters అవుతుంది. The State Bank of India lends a certain amount of money to Mohan at a simple interest at the rate of 3% per annum. Mohan again lends the same amount to another person at the rate of 6% per annum, compounded half yearly. If he gets the profit 618 rupees, then find out the sum borrowed by Mohan. మోహన్ పే చేయాల్సిన అమౌంట్ బ్యాంక్కి 3% పే చేయాల్సి ఉంటుంది. కానీ మోహన్ రిసీవ్ చేసుకుంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6% పర్ యానం కాబట్టి పర్ యానం అతనికి హాఫ్ ఇయర్లీ కాబట్టి 3 + 3 + 3 × 3/100 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీని వల్ల 6.09%. ఓవరాల్గా అతనికి వస్తున్నటువంటి ప్రాఫిట్ 3.09. దిస్ 3.09% ఈస్ గివెన్ యాజ్ 618 rupees అయితే ఫైండ్ సమ్ బారోడ్ అంటారు. 100% ఎంత? 3.09 ఇక్కడ 200 times క్యాన్సిల్ అవుతుంది. 200 × 100 ఆన్సర్ 20,000 is the sum borrowed. Second option is the correct answer. Rock team covered a distance from village A to B on car at 28 km/h. However, he covered distance from B to A on foot at 4 km/h. What is his average speed on the whole journey? So ఇక్కడ డిస్టెన్స్ సేమ్ కాబట్టి యావరేజ్ స్పీడ్ 2s1 s2 by s1 + s2 అంటే 28 + 4 32 అవుతుంది. సో 4 table 8 times, 2 table 4 times, 4 table 7 times. Therefore his average speed is 7 km/h. మరలా సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 784 is 28. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 is 24 divided by 3 plus x cube root of x is equal to square root of 1600 is 40. 8 times cancel out. So cube root of x is equal to
36 అటు సైడ్కి వెళ్తే 4 అవుతుంది. therefore x is equal 4 cube అంటే 64 అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సాధనాలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ లిమిటెడ్ స్ట్రెంగ్త్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.